అల్లు అర్జున్ అరెస్ట్ పై వైల్డ్ ఫైర్ అయ్యారు టాలీవుడ్ ప్రముఖులు. దేశంలో ఎన్నో తొక్కిసలాట జరిగాయన్న సెలబ్రిటీలు ఇంతవరకు ఎంతమందిని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తొక్కిసలాట కేసులో అరెస్టులు చేస్తే దేశంలో సగం మంది పొలిటీషియన్స్ జైల్లోనే ఉండేవారన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. ఆయన అరెస్ట్ పై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన ప్రభుత్వంపై, పోలీసులపై ప్రశ్నాస్త్రాలు సంధించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఎన్నికల ప్రచార తొక్కిసలాటలో ప్రజలు మరణిస్తే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎవరైనా చనిపోతే హీరో హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? భద్రతా ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహకులు తప్ప హీరోలు, నాయకులు ఎలా కంట్రోల్ చేస్తారని అడిగారు రామ్ గోపాల్ వర్మ. అల్లు అర్జున్ అరెస్ట్ పై నటుడు బ్రహ్మాజీ మండిపడ్డారు. దేశంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగాయన్న బ్రహ్మాజీ ఇంతవరకు ఎవరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. తొక్కిసలాట కేసులో అరెస్ట్ చేస్తే సగం మంది పొలిటీషియన్స్ జైల్లో ఉండేవారన్నారాయన. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు రష్మిక మందాన, నితిన్, సందీప్ కిషన్, అడవిశేష్. తొక్కిసలాటకు ఒకే వ్యక్తిని నిందించడం సరికాదన్నారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన హృదయ విదారక ఘటన మెరుగైన భద్రతా అవసరాలను గుర్తు చేస్తుందన్నారు అనిల్ రావిపూడి. భద్రతాపరమైన అంశాలను నటులపైకి తోయడం సరికాదన్నారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. సంధ్యా థియేటర్ ఘటనలో ఒక వ్యక్తిని నిందించడం అన్యాయమన్నారు. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వాధికారులు చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలన్నారు నాని. తొక్కిసలాటకు అల్లు అర్జున్ బాధ్యుణ్ణి చేయడం సరికాదన్నారు.